హాయ్ అండి, చూడండి B12 B24 విటమిన్స్ మామిడి టెంక లోపల ఉన్న జీడి దాంట్లో చాలా పుష్కలంగా దొరుకుతుందండి. మనకి చూస్తున్నారు కదా, టెంక కొంతమంది గింజ అంటారు, మామిడి గింజ అంటారు, మామిడి టెంక అంటారు. తిన్న తర్వాత టెంకని పడేయకుండా మనం ఇలా నీట్గా కడుక్కొని ఎండబెట్టుకొని, చూడండి ఎంత నీట్గా ఎండిందో. ఇలా ఎండిన మామిడి టెంకని మనము ఈజీగా ఎలా పలకొట్టాలో చూడండి. ఈ టెంక మధ్యలో ఈ రాయిని తీసుకొని ఇలా పైన కొట్టినట్లయితే టెంక ఈజీగా పగులుతుంది. లోపల ఉన్న జీడి చితికిపోకుండా పాడైపోకుండా మనకి ఉపయోగపడేలాగా బయటికి తీయొచ్చును. ఇలా తీయాలండి, కొంచెం కష్టంగా ఉంటుంది. దీనిపైన ఉన్న ఈ పొర మాత్రం పనిచేయదండి. సన్నగా ఉన్న స్కిన్ లాంటిది, ఇది తీసేయాలి. అది తినకూడదు, అది తిన్నట్లయితే నోరు పొక్కుతుంది. దీన్ని ఇలా తీసేసిన తర్వాత మళ్ళీ లోపల ఇంకా సన్నగా ఇంకో పొర ఉంది చూడండి, అది కూడా తీసేయాలి. లోపలగా వైట్గా ఉన్నది మాత్రమేనండి జీడి, అది తీసేయాలి. ఇది తీసేసిన తర్వాత ఈ వైట్గా ఉంది చూడండి జీడి, ఈ జీడి మాత్రమే మనకి పనిచేస్తుంది. దీనిలోనే చాలా ఎక్కువగా B12 B24 విటమిన్స్ దొరుకుతాయండి. మనకి మెడిసిన్ వాడే పని లేదు, ఇది వాడితే చాలండి. ఇలాగ మొత్తం తీసేసిన తర్వాత ఈ జీడిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఎక్కువ ఎండలో ఎండబెట్టకూడదండి, నీడ పట్టని ఇంట్లోనే ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత ఇది బాగా ఎండిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం పౌడర్ చేసుకొని ఉదయం ఒక స్పూన్, సాయంత్రం ఒక స్పూన్ పాలల్లో కలుపుకొని తాగినట్లయితే మనకి చాలా ఎక్కువగా B12 B24 విటమిన్స్ దొరుకుతాయండి. ఇలా ఎండబెట్టుకోవాలి. పాలు పడని వాళ్ళు వేడి నీళ్ళల్లో అయినా సరే దాన్ని కలుపుకొని తాగవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.